బ్రేకింగ్ న్యూస్ పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి విచారణ ముగిసింది. విచారణలో మాధవరెడ్డి పలువురు వైసీపీ నేతల పేర్లు బయటపెట్టినట్టు సమాచారం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది సైతం సహకరించినట్టు చెప్పారు మాధవరెడ్డి. అయితే మాధవరెడ్డి సెల్ ఫోన్ డేటా సైతం పరిశీలించారు సిఐడి పోలీసులు. విచారణ తర్వాత మాధవరెడ్డిని చిత్తూరు కోర్టుకు తరలించారు. మాధవరెడ్డిని కస్టడీలోకి ఇవ్వమని కోర్టును కోరనున్నారు సిఐడి పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పటికే మాధవరెడ్డిని విచారించిన అటు సిఐడి అయితే మరొకసారి కూడా అటు కస్టడీలకి ఇవ్వడానికి కోరనున్నట్టు కూడా తెలుస్తుంది. మాధవరెడ్డి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? అఖిల, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసుకు సంబంధించి కీలక నిందితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడైన మాధవరెడ్డిని నిన్న సాయంత్రం 6:30-7 గంటల మధ్య కాలంలో పోలీసులు రొంపిచర్లలోనే ఒక రిసార్ట్స్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను రాత్రి తిరుపతికి తీసుకొచ్చారు. తిరుపతిలో ఉదయం నుంచి ఏదైతే సాయంత్రం 3 గంటల వరకు విచారణ నిర్వహించారు. విచారణ తర్వాత ఆయన్ను చిత్తూరులోని సిఐడి కోర్టుకు తరలించారు. సిఐడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరోసారి ఆయన్ను సిఐడి కస్టడీ అడిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పెద్దిరెడ్డికి అత్యంత ముఖ్యమైన అనుచరుడిగా మాధవరెడ్డికి పేరుంది. మదనపల్లిలో అనేక భూముల విషయంలో ఈయన పేరు వివాదాల్లో ఉంది. దీంతో పాటు పలు ఆస్తులు ఆక్రమణ చేశాడంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏదైతే ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి 22A భూములకు సంబంధించిన వివాదం వల్లనే ఈ ఫైల్స్ దగ్ధం చేశారని ఒక ప్రభుత్వం సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యం. దీనికి సంబంధించి ఇప్పటికే సాయి తేజ అనే సీనియర్ అసిస్టెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని సుమారు 1.5 క్రితం అతన్ని అరెస్ట్ చేసి అప్పటి నుంచి అతను రిమాండ్ లో ఉన్న పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆర్డీఓ మురళి ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నాడు. దీంతో పాటు మొత్తం 9 మంది నిందితులను ఈ కేసులో 9 మంది నిందితులుగా చేర్చిన నేపథ్యంలో వారంతా కీలకమైన ఏదైతే పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులుగానే చెప్పవచ్చు. మరోవైపు పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న తుకారం విదేశాల్లో తలదాచుకున్న నేపథ్యం. మొత్తం మీద పెద్దిరెడ్డి ఈ రోజు జరిగిన విచారణలో అనేక మంది పేర్లను బయటపెట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించి విచారణలో మరికొంతమంది పేర్లను అదనంగా ఈ కేసులో చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఏదైతే మొదట్లో ఫైల్స్ దగ్ధం కార్యాలయ దగ్ధం తర్వాత మధ్యంతర బెయిల్ పొంది తమను అరెస్టులు ఉండవన్న కోణంలో వీరు యథేచ్ఛగా తిరిగారు. దీంతో పాటు ఈ కేసు వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా బహిరంగంగా వ్యాఖ్యానించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిఐడి స్పీడ్ పెంచింది. ఉన్నట్టుండి నిన్న రాత్రి ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో రిమాండ్ తర్వాత ఏదైతే సిఐడికి మరోసారి కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాధవరెడ్డి అరెస్ట్ తర్వాత మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అఖిల, రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సో అయితే ఇప్పటికే మాధవరెడ్డి సిఐడి విచారణ అయితే ముగిసింది. అయితే ఈ విచారణలో కూడా కొంతమంది వైసీపీ నేతల పేర్లు బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మాధవరెడ్డి ఫోన్ డేటా ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలను సంధించినట్టు